సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 35వ జాతీయ రహదారుల భద్రతా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో పాటు పోలీసు అధికారులు, పలువురు వాహనదారులు, విద్యార్థులు రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా ఆటోలు, బైక్లు, ర్యాలీలపై వెళ్లే వాహనదారులకు, డ్రైవర్లకు గులాబీ పూలు అందించి రోడ్డు నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు. అంతకుముందు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు అందించరాదని, వాహనాలు నడిపే సమయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని, బైక్ పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ పరధ్యానంగా వాహనాలు నడపరాదని తెలిపారు. ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే మన ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు కాబట్టి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రైమ్ రికార్డ్స్ నేషనల్ వైడ్గా చూస్తే భారతదేశంలో ఒక గంటకి 20 మంది చనిపోతున్నారు కేవలం రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. ఒక గంటలో నేను ఇప్పుడు వికారాబాద్ నుంచి బయలుదేరి రావడానికి ఒక 1 అవర్ పట్టింది నాకు. ఈ 1 అవర్లో దేశవ్యాప్తంగా రికార్డు చూస్తే 20 మంది చనిపోతున్నారు. ఒక గంటలో 20 మంది చనిపోతున్నారంటే రోజుకి దాదాపు ఒక 400 నుంచి 450 మంది చనిపోతున్నారు. అట్లా చూసుకుంటే ఒక సంవత్సరంలో 1,60,000, 1,70,000 మంది చనిపోతున్నారు. అంటే చూడండి ఎంత తీవ్రంగా ఉంది సమస్య. కానీ మనం ఎవరు కూడా అనుకో, రోడ్డు మీద మనం పోతుంటే మన పక్కన యాక్సిడెంట్ అవుతుంది, ఆ కొంచెం మనం బాధపడదాం, అయ్యో పాపం అనుకుంటాం, తర్వాత దాని గురించి మర్చిపోతున్నాం. ఈ సమస్య మన ఇంట్లో ఉంటుంది, మన ఇంటి పక్కన ఉంటుంది, మన వీధిలో ఉంటుంది, మన గ్రామంలో ఉంటుంది, ప్రతి దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి? వీటిని మనం ప్రివెంట్ చేయలేమా అంటే అది మన యువత చేతుల్లో ఉంది. అందుకనే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినాము. ఈ చనిపోయేటటువంటి ఒక సంవత్సరంలో చనిపోయేటువంటి 1,60,000 మందిలో 20 years నుంచి 40 years వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 20 నుంచి 40 years అంటే ఆ కుటుంబంలో ఎదిగి పెద్ద ఆ కుటుంబానికి జీవనం ప్రయోజనం చేసిన తర్వాత ఆ ఇంట్లో కుటుంబానికి ఒక ఆసరాగా ఉండేది ఎవరంటే 20 నుంచి 40 years ఉన్నటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు చనిపోతున్నప్పుడు మనందరం కూడా ఆ అవేర్నెస్ లేకపోతే, ఆ ఎడ్యుకేషన్ కాకపోతే, దాని మీద మనం డిస్కస్ చేసుకోకపోతే ఈ సమాజం కొద్ది రోజులకి నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం ఉంది. మరి రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయని మనం అనాలిసిస్ తీసుకుంటే మన జిల్లాలో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు 2 వీలర్స్ తోటి అవుతున్నాయి. బైక్ అనేకమైనటువంటి వెహికల్స్ ఉన్నప్పటికీ బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకి సంవత్సరంలో 350 రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి మన జిల్లాలో. ఈ 350లో 70% వేటి ద్వారా అవుతున్నాయి అంటే బైక్స్ తోటి అవుతున్నాయి. ఈ బైక్లో కూడా ఎక్కువ ఎట్లా అవుతున్నాయి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాలు నడపడం వల్ల అవుతున్నాయి. దీన్ని మనం ప్రివెంట్ చేసుకోలేమా? మీరందరూ మీ ఇళ్లలో చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ బంధువులకు చెప్పాలి, మీ శ్రేయోభిలాషులకు చెప్పాలి. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు తాగి నడపడం వల్ల జరుగుతున్నాయి. దీనికి పోలీసు ఒక్కటే అనుకుంటే సరిపోదు. ఇప్పుడు ఈ తాండూరు మున్సిపాలిటీలో దాదాపు 1,00,000 పైన జనాభా ఉంటుంది. ఈ 1,00,000 జనాభాకి మనకి రోజు సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఒక 50 మంది ఉంటారు. 50 మంది ఓన్లీ వెహికల్ చెకింగ్ కాదు కదా, రోజు విఐపి బందోబస్తు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, లాండ్ ఆర్డర్ ఉంటుంది, ర్యాలీలు ఉంటాయి, పండుగలు ఉంటాయి. వీటన్నిటికీ బందోబస్తు చేయాలి. మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మనం అనుకోం, కాకపోతే ఏముందిలే యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి కొంచెం మనం బాధపడతాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనందరం కూడా అవగాహన కల్పించాలి. మీరు రోజు చూస్తున్న పోలీసు డిపార్ట్మెంట్ ఎక్కడో ఒక్కడ వెహికల్ చెకింగ్ చేయడం, ఎక్కడో ఒక్క దగ్గర అవగాహన కల్పించడం. మన పోలీస్ కళాబృందం వాళ్ళు కూడా ఉన్నారు, డైలీ వీళ్ళు కూడా ప్రతి విలేజ్కి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా మైనర్స్ డ్రైవింగ్, 18 సంవత్సరాల లోపు వాళ్ళను వెహికల్స్ నడపొద్దని మనకి చట్టం చెప్తుంది. అయినా కూడా మన తల్లిదండ్రులు మనకి వెహికల్స్ ఇస్తున్నాం. మన పిల్లలు కూడా తెలిసి ఆ తప్పు చేస్తున్నాం.
కాబట్టి మైనర్స్కి డ్రైవింగ్ ఇవ్వద్దు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, బాడీలో ఎక్కడ జరిగినా కూడా కాలినా చేయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ హెడ్ ఇంజరీ అయినప్పుడు ఇమీడియట్గా చనిపోయే అవకాశం ఉంటుంది. మనం సెల్ ఫోన్ కొనుక్కుంటాం, 10,000 రూపాయలు 20,000 రూపాయలు సెల్ ఫోన్ కొనుక్కుంటాం, దానికి మంచిగా గార్డ్ వేసుకుంటాం ఒక 1,000 రూపాయలు పెట్టి. కానీ మనకి విలువ కట్టలేని ప్రాణం అంది. ఈ విలువ కట్టలేని ప్రాణానికి ఒక 1,000 రూపాయలు 2,000 పెట్టి హెల్మెట్ కొనుక్కోలేకపోతున్నాం. 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొంటున్నాం, 1,50,000 పెట్టి బుల్లెట్ కొంటున్నాం, హై ఎండ్ వెహికల్స్ కొంటున్నాం, కానీ హెల్మెట్ కొనట్లేదు. ఇది కూడా గమనించాలి. మీరందరూ కూడా ఇక్కడ దాదాపు 200 నుంచి 300 మంది స్టూడెంట్స్ వచ్చారు. అదేవిధంగా ఇంకా మన పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా ఈ డిస్కస్ చేసిన పాయింట్స్, తాగి వాహనాలు నడపొద్దనేది, మైనర్స్కి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దని, అదేవిధంగా తప్పకుండా బైక్ నడిపితే హెల్మెట్ పెట్టుకోవాలని, తర్వాత ట్రిపుల్ రైడింగ్ కూడా నిన్న కూడా మనకి పరిగిలో రాత్రి యాక్సిడెంట్ అయింది. బైక్ మీద ముగ్గురు నడుపుతున్నారు, ఎదురుకు వస్తున్న ఆటోకి తగిలి 2 చనిపోవడం జరిగింది. స్టూడెంట్స్, బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్, డిగ్రీ అంటే బీటెక్ చేస్తున్నారు. మరి ఆ కుటుంబానికి ఎంత బాధ ఉండదనేది మనం ఆలోచన చేయాలి. ఇట్లా చాలా సందర్భాల్లో ట్రిపుల్ రైడింగ్ జరుగుతున్నది. వీటన్నింటినీ కూడా మనం నివారించుకోవచ్చు, మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఓవర్ స్పీడింగ్ కూడా చాలా వరకు యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ తోటి కూడా జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా మీరు ప్రతి ఒక్కరు, మీకు స్టూడెంట్స్ కాబట్టి మీకు సిలబస్లో కూడా ఉంటుంది రోడ్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్. కాబట్టి వీటన్నింటినీ మీరు గమనించి, మీరందరూ ఎండలో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. మీలో అవగాహన కలగాలి. కేవలం మీరే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి 300-400 మంది కాదు, మీరు 3,000 మంది 4,000 మందికి రిప్రజెంటేటివ్ కావాలి. వాళ్ళలో ప్రతి ఒక్క మనిషి ఒక 10 మందికి అవగాహన కల్పించాలి. ఇవాళ ఎస్పీ గారు వచ్చారు, లేదా తాండూరు పోలీసు వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం చేశారు, వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు అనేది మీరు గమనించాలి. వచ్చి మమ్మల్ని ఎండలు నిలబెట్టి ఒక అర్ధగంట సేపు ఇబ్బంది పెట్టిందని మీరు అనుకుంటే మన భారతదేశం ఇంకా ముందు పోదుగా. ఈ దేశానికి, ఈ దేశం నాకేమి ఇచ్చిందని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ ఈ దేశానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు దీన్ని గమనించి, మీరు కోరుతున్నది ఏం లేదు మిమ్మల్ని నుంచి, కేవలం జాగ్రత్తలు పాటించండి. మీ ప్రాణాలను మీరు రక్షించుకోండి, మీ ఎదుటి వారి ప్రాణాలను రక్షించండి. దాదాపు సంవత్సరానికి భారతదేశంలో 1,50,000 మంది చనిపోతున్నారు, యువత చనిపోతున్నది. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వీళ్ళందరూ మనం కాపాడుకోవాలి. అదేవిధంగా మన తాండూరు టౌన్లో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, ఈ సిగ్నల్స్ పనిచేసే విధంగా చూడాలని. మేము కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా